అర్జున్, RTI మీడియా. బోధన్ మున్సిపాలిటీ నర్సాపూర్ శివారులోని ఎడపల్లి మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఏఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అర్ధరాత్రి దాడి చేసి కొరడా జులిపించారు. ఆ రైస్ మిల్ సీజ్ చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్లో రైస్ మిల్లును లీజుకు తీసుకున్న రంజిత్ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లగా తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్ పై అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. సందర్భంగా ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ధాన్యము స్టోరేజ్ ఉన్నదన్న సమాచారంతో జూలై 17న డిఎస్ఓ నందిని డిపార్ట్మెంట్ డీటీలతో కలిసి రైస్ మిల్ను తనిఖీ చేయగా 1,11,259 క్వింటాల వడ్లు ఈ రైస్ మిల్కు అలైన్మెంట్ చేయగా 83,413 క్వింటాల రైసు మిస్పరేట్ అయినట్లుగా తనపై అధికారులకు తెలపగా శుక్రవారం అర్ధరాత్రి ఓఎస్టీ శ్రీధర్ రెడ్డి దాడి చేసి రైస్ మిల్లు లీజు ఓనర్ రంజిత్ పై కేసు నమోదు చేయనున్నట్లు మరియు రైస్ మిల్ సీజ్ చేసి ఉన్న ధాన్యాన్ని గోదాంలోనికి తరలించనున్నట్లు తెలిపారు. షార్టేజ్ ఉన్న ధాన్యం రేటు దాదాపు 18,000 కోట్ల 46 లక్షలుగా ఉన్నట్లు ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో ఇలాంటి మిస్పరేట్ రైస్ మిల్లులు చాలా ఉన్నాయని, వందల వేల కోట్లు కొంతమంది ప్రభుత్వ ధనాన్ని దోచుకుని దర్జాగా ఎన్నికలలో దుబారాగా ఖర్చులు చేస్తూ విందులు వినోదాలు జల్సాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని, ఇలాంటి మోసగాళ్ల కోసం కఠిన తరమైన కొత్త చట్టాలు తీసుకురావాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని ప్రజలు ముఖ్యంగా రైతులు కోరుకుంటున్నారు. ఏఆర్ అగ్రో ఇండస్ట్రీస్ ఇది ఓనర్ రంజిత్. ఈ ప్యాడీ ఎవరైతే ఈ మిల్లు లీజ్ తీసుకుందో అది ఓనర్ రంజిత్. ఆయన ఈ రైస్ మిల్లు ప్యాడీ షార్టేజ్ ఉందని చెప్పేసి సమాచారం మేరకు మేము ఇన్స్పెక్షన్ చేస్తే అప్పుడు నిర్మల్ డిఎస్ఓ నందిని మేడం, మేము ఇక్కడ లోకల్ డీటీలు ఇన్స్పెక్షన్ చేస్తే వీళ్ళకి అలాట్ చేసిన ప్యాడీ 1,11,259 క్వింటల్. దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళు రైస్ పెట్టాల్సిన రైస్ లో మనకు ఈక్వలెంట్ రైస్ 1,10,235 క్వింటల్ పెట్టాలి. కానీ దానికి ఇన్స్పెక్షన్ చేస్తే ఎంత తక్కువ ఉందంటే 83,413.82 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది. ఇది అంటే 2,08,554 బ్యాగ్స్ షార్టేజ్ ఉంది ప్యాడీ. దీనికి ఆ రోజు అండర్టేక్ ఇచ్చినాడు. దీనికి ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించిన ఈక్వలెంట్ దీని అమౌంట్ పే చేస్తామని చెప్పేసి 3 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తామని చెప్పేసి అండర్టేక్ ఇచ్చాడు. కానీ ఒక పైసా కూడా పే చేయలేదు. కాబట్టి ఈ రోజు దీని మీద పంచనామా చేసి తర్వాత కాంప్లైంట్ ఇచ్చి పొజిషన్లో కేసు రిజిస్టర్ చేసి ఈ ప్యాడీ అంతా కూడా సీజ్ చేసి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్యాడీ అమ్ముకొని చీట్ చేసినాడు. కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది.
నేను ఓఎస్డి శ్రీధర్ రెడ్డి, డీటీలు వినోద్, మహేష్, డిఎం రమేష్ గారు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయనే కంప్లైంట్ ఇస్తాడు. వీళ్ళు పంచనామా చేస్తారు, ఆయన కంప్లైంట్ ఇస్తాడు. ఇందులో ఎడపల్లి పిఎస్ లో కేసు రిజిస్టర్ అయిపోయి తర్వాత ఈ ప్యాడీ అంతా సీజ్ చేసి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ 15,000 అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వచ్చేసి 83 lakhs 18 కోట్ల 45 లక్షలు అప్రాక్సిమేట్ 18 కోట్ల 45 లక్షలు. సార్ ఇంకా జూలై 17th రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆయన అండర్టేక్ ఇచ్చినాడు ఇన్స్టాల్మెంట్లో కడతామని, కాబట్టి అవకాశం ఇచ్చినాం. కానీ చేయలేదు, పైసా కూడా కట్టలేదు, ఇంకా కట్టే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. కాబట్టి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకుని కేసు చేసి తర్వాత ప్యాడీ కూడా అంతా షిఫ్ట్ చేయడం జరుగుతుంది.